తన యొక్క ఉద్యోగ జీవితంలో ఈ యొక్క పార్టీని బలోపేతం చేస్తూ మన ముందుకు వచ్చిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ లకపో వందన కుమార్ గారిని ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సారు వచ్చే ఎన్నికల్లో తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీకి వెళ్తున్నారు. ఇంత గొప్ప సమావేశం నందిగామలో ఏర్పాటు చేసినటువంటి నందిగామ నియోజకవర్గ ఉదయ్ కిరణ్ టీంకి మీరందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు, అలాగే చీఫ్ కోఆర్డినేటర్ బాలయ్య గారు, అలాగే మరో కోఆర్డినేటర్ చిత్రసేన్ గారు, ఇంకా రాష్ట్ర కోశాధికారి ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ గారు, అలాగే ఇక్కడ మన గత కొన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలోనే ఈ ఉద్యమంలోనే పనిచేస్తున్నటువంటి జనరల్ సెక్రటరీ మన మిత్రుడు పుష్పరాజు గారు, అలాగే ఈ జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, అలాగే తిరువూరు నియోజకవర్గంలో విరివిరామంగా పనిచేస్తున్నటువంటి మా మిత్రులు గంగవరపు దేవ గారు, అలాగే ఈ సమావేశానికి ఈరోజు వచ్చేసినటువంటి జగ్గైపేట నియోజకవర్గం ప్రభుదాస్ గారు, అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షులు పెగ్గవరం ప్రసాద్ గారు, ఈ నియోజకవర్గం అధ్యక్షులు కోటేశ్వరరావు గారు, ఇంకా కృష్ణ, అలాగే క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ రాష్ట్ర కమిటీ మెంబర్ మన సత్యానందం గారు, ఈ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శామ్యుల్ గారు, ఇంకా మహిళా ప్రతినిధి అందరికీ కూడా మరోసారి జై భీమ్. మిత్రులారా, నేను ఈ మధ్య ఒక పెళ్లికి హాజరయ్యాను హైదరాబాద్, ఇక్కడ కాదు. ఆ పెళ్లిలో ఆంధ్రా నుంచి ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి అధికారులు చాలామంది కలిశారు. ఆ పెళ్లిలో కలిసినప్పుడు జనరల్గా మాట్లాడుకుంటూ వాళ్ళని అడిగాను, ఎలా ఉంది ఆంధ్రదేశంలో, అంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అని. అధికారులు కదా వాళ్ళంతా, పరిపాలనలో వాళ్ళు ప్రత్యక్ష భాగస్వాములు అన్నమాట. ఎలా ఉందంటే అందరూ నెత్తి నోరు కొట్టుకుంటూ చీచీ 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 ఏమి పరిపాలన సార్ ఇది, మా కర్మ కొద్దీ మేము పనిచేస్తున్నాం, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి, జీతాలు తీసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా మా రక్తాన్ని చంపుకొని, మమ్మల్ని మేము చంపుకొని అక్కడ మా మతం అనుకున్నాడు, మా మతానికి సంబంధించిన మనిషి కాబట్టి మా మనిషి అయిపోయాడు అనుకొని ఈ ముఖ్యంగా ఈ కులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక రకమైనటువంటి ఉన్మాదంలో ఆయన నెత్తికెత్తుకుంటూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. ఒక 2 సంఘటనలు మీకు గుర్తు చేయాలి. ఈయన వచ్చిన తర్వాత మన మహిళల్ని ఏ రకంగా అవమానించాడనే దానికి మీకు చెప్పాలి, తప్పదు. ఎందుకంటే మీకు కూడా తెలిసినప్పటికీ కూడా ఆలోచించి ఉండదు. ఈయన రావడంతోనే మొట్టమొదటిగా మంత్రివర్గంలో ఒక మహిళని, ఆమె డాక్టర్, ఆమె భర్త సివిల్ సర్వీస్ అధికారి, చాలా పెద్ద అధికారి ఆమె భర్త, ఆమెను మంత్రిని చేశారు, పైగా హోంమంత్రిని చేశారు. హోంమంత్రిని చేస్తే ఆమె మాల కులస్తురాలు, మాలలంతా కూడా అసలు డ్యాన్సులు వేసేసినారు. బా, మా స్త్రీకి, మా మహిళకి హోంమంత్రి. ఆ తర్వాత ఏం జరిగిందంటే 2 ఏళ్ల తర్వాత ఆమెను తీసేశాడు. ఈ గంతులు వేసినటువంటి మాలలు, లేకపోతే వీళ్ళను చోద్యం చూస్తున్నటువంటి మాదిగలు కానీ ఆమెను తీసేసినప్పుడు ఎవరూ మాట్లాడాలి. ఆమెను తీసేసిన కంటే ముందు మాత్రం మా మనిషి అని తెగ పొగడేసేసి ఆమె చుట్టూ తిరిగినారు. అయితే ఇక్కడ 2 విషయాలు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, ముఖ్యంగా మనమే గుర్తుంచుకోవాలి. ఆమెను తీసేసిన తర్వాత ఆమె చాలా మనోవేదనతోటి ఇంట్లో నుంచి కూడా బయటికి రావాలి. అసలు నన్ను ఎందుకు తీసేశారు, ఎందుకు చేశారు, హోంమంత్రిగా నాకేమైనా అధికారం ఉందా, కనీసం నేను ఒక చిన్న కానిస్టేబుల్ని సైతం ట్రాన్స్ఫర్ చేయలేని పరిస్థితిలో నాకు హోంమంత్రి అనే పదవి పెట్టినారు.
ఆ పదవి ఇచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్నే కాదు, ఇంకొక ఆయన కింద ఉంటారు కదా ఇంకా స్టాఫ్, వాళ్ళు ఏమంటాం హోమ్ గార్డ్స్ కూడా కానీ నా సొంతంగా వేసుకోలేదు పరిస్థితిలో నేను హోంమంత్రి పదవి చేశాను. అలాంటి పదవిని తీసేశారు. తీసేసినందుకు ఆమె బాధపడుతుంటే కనీసం ఒక్కళ్ళ కానీ ఓదార్చారు ఆమెని. ఎవ్వరు కూడా ఆమె గురించి ఆలోచించాల. అదే సమయంలో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి బంధువు ఒంగోలు జిల్లా అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా పదవి పోయింది, తీసేశారు. ఆయన ఎక్కడ తిరుగుబాటు చేస్తారోనని, ఆయన ఈ పార్టీ మీద ఎక్కడ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారోనని భయంతో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 24 గంటలు ఆయన్ని ఓదార్చడం కోసం 3-4 టీములు పంపించినాడు. 3-4 టీములు అదే రోజున. ఎందుకు? ఆయన తిరుగుబాటు చేయకుండా ఆయన ఓదార్చడానికి. మరి మీరు సంకలు కొట్టుకున్నారు కదా, మన మనిషికి హోంమంత్రి వచ్చిందని మనమంతా సంకలు కొట్టుకున్నాం కదా. మనం సంకలు కొట్టుకున్న హోంమంత్రిని ఓదార్చడం కాదు కదా, ఒక్క మనిషి కూడా ఆమెను పలకరించలేదు. ఆమె చుట్టూ తిరిగిన కనీసం మన సంఘాల వాళ్ళు, మన అంబేద్కర్ సంఘాలు కానీ, మాలమానాడు సంఘాలు కానీ, లేక ఇంకా ఇతర సంఘాలు కానీ ఒక్కళ్ళు కూడా ఆమెను పలకరించాలి. చివరికి ఆమె ఏ దిక్కు లేక ఏడ్చి ఆమె జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం కోసం వస్తే దర్శనం కూడా ఇవ్వలేదు. ఆమెకు కనీసం కలిసి ఏడవటానికి కూడా అవకాశం లేదు. అలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో మన బతుకది. సరే, ఇది అయిపోయింది. దీన్ని అక్కడ కట్ చేస్తే ఈ సీను. ఆ తర్వాత ఏమైంది? ఇంకొక ఆమెడికి అంటే మాదిగ కులస్తరాలకి హోంమంత్రి ఇచ్చినారు. మాదిగ కులస్తరాలు. ఇప్పుడు ఎవరు వందొచ్చింది? మాదిగల వందొచ్చింది. వీళ్ళకి గుడ్డ నిలవల ఒంటి మీద. అబ్బా మా హోంమంత్రి అని వీళ్ళకి ఒంటి మీద బట్ట నిలవాల. ఒక పక్క ఆమెకు జరిగిన అవమానం చూస్తున్నారు ఈ మాదిగలు లేక మాలలో. మళ్ళీ ఈమెకొచ్చేసరికి ఆనందంతో గంతులేసినారు. ఆమె హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 రోజులకి ఏం జరిగిందంటే, 3 రోజులు కాదు, తెల్లారే రేపల్లె రైల్వే స్టేషన్లో మన స్త్రీనే మన మహిళనే, షెడ్యూల్డ్ క్యాస్ట్ మహిళనే రైల్వే స్టేషన్లో అత్యాచారం చేసి చంపేసి, అంటే బహిరంగంగా అన్నమాట. రైల్వే స్టేషన్ అంటే బహిరంగ స్థలం. చంపేసిన తర్వాత కనీసం హోంమంత్రి గారు పలకరించకుండా బంధించేసినారు. ఆమె వెళ్ళి పరామర్శించడానికి కూడా అవకాశం లేకుండా బంధించినారు. ఇది హోంమంత్రుల పరిస్థితి. మరి మీరు ఎందుకు ఇలా మా మంత్రి లేక మా ఎమ్మెల్యే లేకపోతే ఈ పార్టీలో ఉన్నవాళ్ళు మాది వాళ్ళకి ఇచ్చినారా, మాల వాళ్ళకి ఇచ్చినారా, లేక బీసీలకి ఇచ్చినారా, లేక ముస్లింలకి ఇచ్చినారని మనం ఎందుకు లెక్కలేసుకుంటున్నాము? మనం కొంచెమైనా ఆలోచించకపోతే ఎలాగా? ఇదే నియోజకవర్గంలో గత 70 సంవత్సరాల నుంచి ఎస్సీలు ఎన్నికవుతూనే ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు, కొంతమంది వైసీపీ నుంచి ఎన్నికయ్యారు, కొంతమంది తెలుగుదేశం నుంచి ఎన్నికయ్యారు. మన భవిష్యత్తులో ఏమైనా మారినాయా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా మన భవిష్యత్తులు ఏమైనా మారినాయా? మరి మనవాళ్లే కదా ఇక్కడ కూడా ఎన్నికైంది. ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు అయింది ఎవరు? దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మనవాళ్లే కదా అవుతున్నారు. అంతకుముందు అంటే ఇది ఓసీ ఏలుబడిలో ఉంది, ఆ తర్వాత ఎస్సీ ఏలుబడిలోకి వచ్చింది. మరి ఎందుకని మన భవిష్యత్తు మారలా? ఎందుకు మారలేదంటే అక్కడ హోంమంత్రి మాల కులస్తురాలైనా, ఇక్కడ హోంమంత్రి మాదిగ కులస్తురాలైనా, ఇక్కడ ఎన్నికయ్యేది మాదిగలైనా లేక మాలలైనా, వీళ్ళు పార్టీలు ఏంటంటే రెడ్లు పార్టీలు లేకపోతే కమ్మల పార్టీలు. ఇవి వాళ్ళు మాట్లాడలేని స్థితి. వాళ్ళు మన బతుకులు ఎందుకు ఆలోచిస్తారు? మన మనుషులని మనం అనుకుంటాము, కానీ వాళ్ళు మన గురించి ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తారంటే రెడ్లు పార్టీలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు రెడ్లు ఏం చెబుతారో అది మాత్రమే చేస్తారు.